श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हीलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2026వ సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ముందుగా శని ఎట్లా ఉన్నాడు చెప్పుకుందాం. ఏ రాశికి ఎట్లా ఉన్నాడు శని ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందుగా ఒక విషయం చెప్పుకుందాం. ఎట్లా అంటే అసలు 2025 నుంచి 2028 వరకు 2025 టు 28 2028 వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు. ఈ గ్రహస్థితులు బాగా లేకపోవటం కారణం ఏంటంటే ముందు స్వార్థం అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతివాడు ఎట్లా ఉన్నాడంటే తనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా నేను ఇట్లా అవుతాను. ప్రతివాడు కూడా ఆలోచన ఎట్లా ఉంది. కొన్ని కోట్లు టాటా బిర్లా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, మరి లేకపోతే సినిమా యాక్టర్లో ఉన్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు వందల కోట్లలో ఉంటున్నారు. మనం కూడా ఎట్లా పెరగాలి అనేటువంటి ఆలోచన ప్రతివాడికి వస్తుంది. కొంతమందికేమో ధర్మమైన మార్గంలో వస్తుంది కోట్లు. బిజినెస్ ద్వారా రావచ్చు. బిజినెస్ వ్యాపారం ద్వారా కూడా కొన్ని పొరపాట్లు చేస్తే కూడా రావచ్చు. అదే యాక్టర్లు అనుకోండి, వాళ్ళ మంచి యాక్టర్ అయితే వాడికి ఒక వేషానికి ఎంత తీసుకుంటారు, అట్లా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ మనమందరం కూడా అట్లా సంపాదించుకోవాలంటే అవుతుందా కాదా అనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఏం చేయాలంటే ప్రతివాళ్ళు కూడా మనకంటే కింద వాడిని చూసి, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం, మనకంటే కష్టపడేవాడిని చూసి, ఇబ్బంది పడేవాడిని చూసి వాడికి ఏదైనా సహాయం చేద్దాం అనే మనస్తత్వం ప్రతి వ్యక్తికి ఉండాలి. మనకంటే గొప్పవాళ్ళని చూసి మనం వాళ్ళగా ఎట్లా అవుతాం అనుకోవటం మంచిది కాదు. మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం, మన చేతనే సహాయం మనం చేద్దాం అనుకుంటే దీన్ని చూస్తే కోటీశ్వరుడు కూడా మిగతా వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర ఒక వర్కర్ ఉంటాడు, పనిచేసేవాడు. వాడికి నెలకి 25,000 30,000 జీతం ఇస్తారు. ఈ 25,000 30,000 జీతం కరెక్ట్గా నెలకి ఫస్ట్ తారీఖు ఇవ్వడు, మొత్తం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో, సగమే ఇస్తాడు. మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చే లోపల కానీ మిగతా సగం ఇవ్వడు. సరే ఫస్ట్ తారీఖు లోపల మిగతా పోయిన నెలవి ఈ రెండో నెల చివరి దాకా ఇస్తే ఈ నెల దాకపోతాయి. అట్లా చేసి ఇట్లా చేసి పనిచేసేవాడికి 2 నెలలు 3 నెలలు సరిగ్గా జీతం ఇవ్వక వీడు బయటికి పోతే బతకలేని బాధ. ఇది మానుకొని వెళ్ళారు అనుకోండి, మరి ఎట్లా జరుగుతుంది? పెళ్ళాం పిల్లలు ఉన్నారు, బతకాలి. ఎట్లా బతకాలి? ఇస్తాడులే, ఉన్నవాడే కదా, ఏదో రకంగా ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదేమో, తర్వాత ఇస్తాడు వీడు ఆశపడి తినకో పనిచేస్తాడు. వీడి బాధ ఇది. కష్టపడి పని చేసుకునేవాడి పరిస్థితి ఏమిటాయంటే తను ఎక్కడైతే పని చేస్తున్నాడో అతను ఇస్తేనే ఇతను బతకగలుగుతాడు, లేకపోతే బతకలేడు. కాదని ఇంకో చోటు పోదామంటే సగం జీతం ఇవ్వలేదే, వెళ్ళిపోతే అది కూడా ఇవ్వడేమో, ఎట్టో తీసుకుందాం.
ఇట్లా జరిగి 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 చివరికి ఏమవుతుంది, 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఆపుకుంటాడు. అదే తన దగ్గర వర్కర్ ఉంటాడు కదా, ఆ వర్కర్ దగ్గర నీ వస్తువులు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఏదైనా చెడిపోతే ఆ డబ్బులు ఇవ్వు. ఇది పలానా చెడగొట్టావు, ఇది చెడిపోయింది, ఇది ₹1,00,000 వస్తువా, నీకు 3 నెలల జీతం ఎక్కడ ఇవ్వమంటావా అంటాడు. వీడిని ఈ విధమైన ఇబ్బందులు పెట్టడం ఎక్కువైపోయింది. కొన్ని వస్తువులు ఎట్లా ఉంటాయంటే, సెల్లు ఫోన్ అనుకుందాం కొద్దిసేపు, ఎంత కొత్త ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ వస్తువు చెడక్కని చెడిపోతుంది. మంచది కూడా ఇంతలో కూడా చెడిపోతుందేమో అని ఆలోచించట్లే. వాడి చేతిలో చెడిపోయింది కాబట్టి వాడితే బాధ్యత. ఈ రకంగా ఆలోచించి నేను లేకపోతే వాడు బతకలేడు అనుకుంటున్నాడు. నా దగ్గర పనిచేసేవాడు నన్ను వదిలిపెట్టేవాడు బతకలేడని అతను అనుకుంటాడు. వీడేం చేస్తాడు, చూస్తాడు 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు చూస్తాడు. జీతం ఇవ్వకపోతే ఏం చేస్తాడు, వాడు మానుకొని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి అంత జీతమైన చేస్తాడు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఒకటి మనిషికి కావాల్సింది ఏమిటి అనేది ముందు ఆలోచన ఎవ్వరికి ఉండలే. ఎప్పుడు కూడా మన దగ్గర పనిచేసేవాడు ఉన్నాడంటే వాడు ఫస్ట్ పడుకోకూడదు, వాడు సుఖంగా తినాలి, బతకాలి. కాదు వాడికి ఏదైనా నలజీతం కాకుండా ఇంకా కొద్ది గొప్ప మనం ఇద్దామనేటువంటి మనస్తత్వం ఉండాలి. అట్లా ఉంటే నీ దగ్గర వర్కరు మానుకొని వెళ్ళిపోడు. అదే కాదు, నీ వర్క్ ఖచ్చితంగా బాధ్యతగా చేస్తాడు. అది ఆలోచించట్లే. ఎంతసేపు జీతం నువ్వు సరిగా ఇవ్వకుండా వాడిని ఇబ్బంది పెట్టి వాడు వెళ్ళిపోకుండా నీ బ్లాక్ చేస్తున్నాను, వాడే పడి ఉంటాడు అనేటువంటి దురాలోచన. ఎట్లా ఉంటుంది, వాడిని ఇబ్బంది పెట్టడమే దురాలోచన. దూరంగా ఆలోచించే ఆలోచన ఏంటంటే, నువ్వు వాడికి ఇచ్చే జీతం కాక అదే నీ వర్క్ ఇంత చేస్తే నీకు అంత ఎక్స్ట్రా ఇస్తాను ఇట్లా సహకారం చేస్తూ ఉండటం పోయి, ప్రతి వాళ్ళకి ఏమొస్తుంది అంటే తన దగ్గర పనిచేసేవాడు తను దొక్కేయాలి. తర్వాత ప్రతివాడు కూడా ఏం చేస్తాడు, ఇట్లా చేస్తుంటే నా ఓనర్లాగా నేను కూడా ఉండాలని వీడు అనుకుంటాడు. ఇందువల్ల ప్రతి చోట ఇదే గొడవ. రాష్ట్రంలో ఉన్నవాడు కేంద్రానికి పోవాలనుకుంటాడు, మన దేశం వాడు ఇంకో దేశాన్ని కొట్టాలనుకుంటాడు. ఇట్లాంటి స్వార్థాలు 25 నుంచి 28 వరకు వస్తుంది. దీనివల్ల కొట్టుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం, పొడుచుకోవడం, యుద్ధాలు చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నువ్వు చేసే పాపం వల్లే వస్తుంది. ఏ జీవరాశిని కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. నోరు లేని మూగ జీవాలు ఉన్నాయి. ఏ జీవరాశిని కూడా కష్టపెట్టకుండా మనం ఉంటే, అందరూ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు. ఇది లేకుండా ప్రతి వాళ్ళకి స్వార్థం, అందరికంటే నేను పెరగాలి. ఇటువంటి దురాలోచన వచ్చి ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి దగ్గరికి వచ్చింది. ఇదివరకు 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్నంత భయంకరంగా ఉంది. పైన బంగారం వచ్చేప్పటికల్లా విపరీతంగా పెరిగిపోయింది. పోనీ బంగారం ఒక్క గొలుసు కొనుక్కోవాలంటే 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు పెట్టి గొలుసు కొనుక్కొని మెళ్ళో వేసుకుంటే గొలుసు తెంపుకుపోయే దొంగలు తయారైనారు. దొంగలు అయినారు, మంచి వాళ్ళు తక్కువైనారు. దీనివల్ల చాలా నష్టం, కష్టం ఎక్కువ అవుతుంది. ఇది బాగా గ్రహించుకొని ఉదార స్వభావం ఎవరికైనా మనం సహాయం చేద్దాం. ఒకటి, నీ ఇష్ట దైవాన్ని పూజిద్దాం. ఒకటి, తల్లిదండ్రులకు అన్నం పెడదాం. ఒకటి, భార్యను జాగ్రత్తగా చూద్దాం. ఒకటి, ఇటువంటి స్వభావాలు మనకు గనక ఉంటే మనకు ఎటువంటి నష్టాలు రావు. ఇట్లా ఉండేప్పుడు జాతకం చూపించుకుంటే మీరు అన్ని విధాలు బాగుంటారు. స్వస్తి. 2000 సంవత్సరం, ఈ సంవత్సరం మొత్తానికి శని ఎట్లా ఉన్నాడు అనేది కావాలి. శని ఒక రాశిలో 2 సంవత్సరాల 6 నెలలు ఉంటాడు. ఈ శని మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు శని.
మీనానికి వస్తే ఈ శని వల్ల వచ్చే ఇబ్బందులు, కష్టాలు ఏమిటి? అసలు శని వల్ల వచ్చే కష్టాలు ఏంటో ముందుగా తెలుసుకోండి. ముందు చెప్తున్నా, శని వల్ల కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, రెండు ఉంటాయి. ఎట్లా ఉంటాయి అనే దానికి చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎవరికి ఎటువంటి ద్రోహం, పాపం చేయకుండా ఉంటే నిన్ను శని లాభింపజేస్తాడు. నీకు బాగా డబ్బులు వస్తాయి, నువ్వు చేసే వృత్తిలో బాగా పైకి వస్తావు. కానీ నువ్వు ఏదైనా మహాపాపం చేస్తే, కొంతమంది ఉన్నారు, ఒక ఆడ మనిషి ఉందండి, ఎవరు లేనప్పుడైతే ఆ పిల్లని చెరగొట్టేసేస్తాడు. ఎవరు చూడలేదు కదా అనుకుంటాడు. కానీ ఎవరు చూడకపోతే కూడా నువ్వు ఆ అమ్మాయిని చేసిన పాపం అనేది ఏలినాడిసిన టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది. ఎవరి సొమ్మన్నా దోచుకున్నావు, దొంగతనం చేశావు, ఏలినాడిసిన టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది. అదే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు, ఏలినాడిశనలో కష్టం వస్తుంది. భార్యని బాగా హింసించావు, భార్యని నువ్వు కొడితే నిన్ను తిరిగి భార్య కొట్టలేదు, ఆడ మనిషి మగవాడిని కొట్టలేదు. ఏం చేస్తుంది? ఏడుస్తుంటే కూర్చుంటుంది. ఇట్లా భార్యని ఇబ్బంది పెడితే కూడా నీకు ఏలినాడిశనలో కష్టం వస్తుంది. అయితే అదే శని పట్టాడురా నాకు అంటారు. శని పట్టాడు, ఏ కష్టం వచ్చిందా శని పట్టాడు. శని పట్టాడు అనేది కాదు, శనిని నువ్వు పట్టావు, నువ్వు అర్థం చేసుకోవట్లే. శని నువ్వు పట్టావు. ఎట్లా పట్టావు? నీవు పాపం చేసి ఆ పాపం నిన్ను అనుభవింపజేస్తున్నాడు శని అనేది నీకు తెలియట్లే. శని నువ్వు చేసిన పాపం 30 ఏళ్లకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ప్రతి మానవుడికి 30 ఏళ్లకు ఒకసారి. దాదాపు 60 ఏళ్ళు బతకడమే కష్టంగా ఉంది. అదే 100 సంవత్సరాలు బతికే వాళ్ళకైతే 3 సార్లు వస్తుంది ఏలినాటి శని. ఈ ఏలినాటి శనిలో ఇప్పుడు చాలా కష్టం, చాలా బాధలు పడుతున్నారు జనం. ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి శని బాగాలేదు, ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, దాని గురించి ముఖ్యంగా చెబుతాం. మీనరాశి. ఈ మీనరాశికి ఇప్పటికీ 3 సంవత్సరాలన్నర నుంచి ఏలినాటి శని జరుగుతుంది. మొత్తం 7 సంవత్సరాలు 6 మాసాలు శని. 7 సంవత్సరాలు 6 మాసాలకి శని 12ంట 2 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నాడు. మీనానికి వచ్చి సంవత్సరం అయింది, 3 సంవత్సరాలన్నర అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు శని పూర్తిగా బాగాలేదు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా సర్దుకోవటం మంచిది. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, ఎదురొస్తాడు ఒక్కోడు, బండి మీద వచ్చి మళ్ళీ గుర్తుతాడు, ఏయ్ సరిగ్గా పోవా, చూసిపోవాయా అంటాడు. వాడు చూడకుండా వచ్చి గుద్ది మనల్ని అంటాడు. వాడు చేసింది వాడు తప్పట్లాంటి పెట్టుకొని మనల్ని అంటాడు. ఇట్లా అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కడన్నా వ్యాపారం చేసే చోటైనా సరే, నీ దగ్గర పనిచేసేవాడు కూడా ఎలా పని సరిగ్గా చేయవేంద్రంటే, డబ్బులు బాగా ఇప్పుడు నేను వెళ్ళిపోతానంటాడు. ఇట్లా అహంకారాలు. ఎట్లా అంటే అహంకారాలు అంటే, ఉన్నవాడి కంటే మరి బాగా సంపాదించేవాడి కంటే వాడి దగ్గర పనిచేసేవాడు ఎదురు తిరుగుతాడు. వాడు ఎదురు తిరిగితే వీడికి ఎట్లా ఉంటుంది, అరే నీ జీతం ఇచ్చి వీడిని పోషించి వీడు ఎదురు తిరిగాడు ఏంద్రా అని వాళ్ళకి అనిపిస్తుంది. ఒక్కో చోట మరి బాగా జీతం ఇచ్చి పోషిస్తున్నా కూడా వాడు తిరుగుతాడు, బాగానే ఉంది. మరి ఉన్నవాడు జీతం ఇవ్వక వర్కర్ని ఇబ్బంది పెడతాడు. ఇట్లా కూడా ఇబ్బంది జరుగుతుంది. అట్లాగే ఈ మీనరాశి కూడా ఇంకా 4 సంవత్సరాలు శని బాగాలేడు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది.